వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధమంచున నిలబెట్టాయి. ఇరాన్ను దెబ్బ కొట్టాలని వెళ్లిన ట్రంప్ ఇప్పుడు తన సొంత ఇమేజ్ను, అమెరికా ఆర్థిక వ్యవస్థను, అంతకు మించి ప్రపంచ దేశాల ప్రశాంతతను ఫణంగా పెడుతున్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో మొదలైన ఈ యుద్ధం 17 రోజులు గడిచినా విజయం ఎటువైపో తేలడం లేదు. సరే కదా, సామాన్యుడి వంటింట్లో మంటలు పుట్టిస్తుంది. అసలు ఇరాన్ విషయంలో ట్రంప్ లెక్కలు ఎక్కడ తప్పాయి? అమెరికా వేసిన స్కెచ్ ఎందుకు రివర్స్ కొట్టింది? దీనివల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అతి విశ్వాసం ఎప్పుడూ ప్రమాదకరమే. ముఖ్యంగా యుద్ధ తంత్రంలో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయటం భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తుంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇదే జరుగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటే విజయం తథ్యం అనుకున్నారు. కానీ అది ఫలించలేదు. ఇరాన్ పని అయిపోయిందనుకున్న ప్రతిసారి ఆ దేశం మరింత శక్తివంతమైన ఎదురుదాడితో షాక్ ఇస్తోంది. ఖర్గ్ దీవిలోని చమురు క్షేత్రాలపై దాడులతో ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూసినా అక్కడ ఎగుమతులు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు ప్రపంచ దేశాల యుద్ధ నౌకల సాయం కోరినా ఏ దేశమూ ముందుకు రాలేదు. వెరసి ఇరాన్ విషయంలో ట్రంప్ వ్యూహాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయనేది వాస్తవం. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విధ్వంసకరంగా సాగుతోంది. తాజాగా వైట్ హౌస్ ప్రెస్ మీట్ ట్రూత్ సోషల్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడుల్లో ఆ దేశ బాలిస్టిక్ క్షిపణులు, నేవీ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ట్రంప్ ధృవీకరించారు. ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ దీవిపై జరిగిన దాడుల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ కేవలం సైనిక లక్ష్యాలను మాత్రమే నాశనం చేశామని, మానవతా దృక్పథంతో చమురు మౌలిక సదుపాయాలను వదిలేశామని స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధ యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా కుప్పకూలిందని ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్ రీజియన్లో గత 20 ఏళ్లుగా అమెరికాకు సవాల్ విసురుతోంది ఇరాన్. ఈ వైరాన్ని సహించలేక ట్రంప్ ప్రభుత్వం నేరుగా యుద్ధానికి దిగడమే కాకుండా ఇజ్రాయెల్తో దాడులు చేయిస్తోంది. ఈ యుద్ధం వల్ల అమెరికాకే కాకుండా యావత్ ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా భారత్పై దీని ప్రభావం తీవ్రంగా పడింది. నేడు ఏపీ, తెలంగాణలో గ్యాస్ సప్లై నిలిచిపోయింది. బుకింగ్లు అవ్వక ఇళ్లలో పొయ్యిలు వెలగడం లేదు. గిట్టుబాటు కాక హోటళ్లు మూతపడుతున్నాయి. నిత్యావసరాల ధరలు చుక్కలు నంటుతుంటే రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు కుదేలయ్యాయి. ట్రంప్ తీసుకున్న ఈ యుద్ధ నిర్ణయం వల్ల నేడు సామాన్య కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సాధారణ కుటుంబాలు ఇప్పటికే అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నాయి. దీనంతటికీ కారణం ట్రంప్. ఇండియాలో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టిన వారు లబోదిబోమంటున్నారు. అన్ని నష్టాల్లోకి జారుకుంటున్నాయి. విమాన ప్రయాణాలు చేయాలంటే ఛార్జీల మోత మోగుతోంది. అన్ని ఇబ్బందులే. అసలు ఇరాన్ యుద్ధమే జరగకపోయి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవే కావు. మొత్తం ప్రపంచ వ్యవస్థల్ని ట్రంప్ నాశనం చేస్తున్నారు. అస్థిరత, అనిశ్చితిని తెస్తున్నారు. జియో పొలిటికల్ టెన్షన్ పెంచుతున్నారు. ఇవన్నీ చేసి అమెరికా ఏదైనా లాభపడుతుందా అంటే అది లేదు. ఆ దేశానికి అప్పుల భారం పెరుగుతోంది. పోనీ ట్రంప్ వ్యక్తిగతంగా లాభపడుతున్నారా అంటే అది లేదు. అమెరికా ప్రజల్లో ట్రంప్ పట్ల ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. సర్వేల్లో ఆయన గ్రాఫ్ 50% కంటే కిందకు పడిపోయింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మొదలై నేటికి 17 రోజులు పూర్తయింది. రంగంలోకి దిగిన ట్రంప్ ఇప్పుడు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో ఉన్నారు. వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి, ఖర్గ్ ఐలాండ్లను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా ఇరాన్ వెన్ను విరవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో 30 మైన్ లేయింగ్ నౌకలతో పాటు మొత్తం 100కు పైగా ఇరాన్ నౌకలను అమెరికా ధ్వంసం చేసింది. అయినప్పటికీ ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా దుబాయ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులకు తెగబడింది. మరోవైపు కొత్త సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీ ఆచూకీ లభించకుండా జాగ్రత్త పడుతూ ఇరాన్ అమెరికాను గందరగోళానికి గురిచేస్తోంది. ఈ పరిణామాలు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి.
హార్మూజ్ జలసంధి రక్షణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం బెడిసి కొడుతోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో భద్రత కోసం తమ యుద్ధ నౌకలను పంపాలని చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే, ఆస్ట్రేలియాతో సహా 7 దేశాలను ట్రంప్ కోరారు. చమురు కోసం మీరు ఇరాన్ పైనే ఆధారపడుతున్నారు కదా, మాకు సహాయం చేయండి అని ఆయన బహిరంగంగానే కోరారు. అయితే అమెరికా విజ్ఞప్తికి మిత్ర దేశాల నుంచి ఆశించిన స్పందన లభించడం లేదు. జపాన్, ఆస్ట్రేలియా దేశాలు నౌకలను పంపే ఆసక్తి లేదని స్పష్టం చేయగా, యూకే, ఇతర ఐరోపా దేశాలు మాత్రం నిర్ణయాన్ని నాంచుతున్నాయి. ఈ జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ పై విరుచుకుపడ్డారు. మొదటి నుంచి ఈ విషయంలో ఇతర దేశాలు అమెరికాతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తుండడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఒకప్పుడు రష్యా దగ్గర చమురు కొంటే ఉక్రెయిన్ పై దాడులకు నిధులు ఇచ్చినట్లేనని భారత్ను విమర్శించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అదే భారత్ను రష్యా దగ్గర చమురు కొనమని సూచిస్తున్నారు. ట్రంప్ వ్యూహాలు ఫలించకపోగా రష్యా ఇప్పుడు భారీగా చమురు అమ్ముకుంటూ ఆ నిధులతో యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తోంది. మరోవైపు ఈ యుద్ధాన్ని సాగదీసి అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయాలని ఇరాన్ ప్రణాళికలు వేస్తోంది. ఐక్యరాజ్యసమితి కేవలం నామమాత్రంగానే మిగిలిపోయింది. గల్ఫ్ చమురుపై ప్రపంచం ఆధారపడి ఉన్న తరుణంలో ఈ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరం. యుద్ధాన్ని ఆపేందుకు ఏ దేశమూ చొరవ చూపకపోవడంతో మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్న చందంగా ట్రంప్ తీరు కనిపిస్తోంది. యుద్ధం వల్ల విజేతలు ఉండరు, కేవలం బాధితులు మాత్రమే మిగులుతారు. ట్రంప్ తన గ్రాఫ్ పడిపోతుండటంతో ప్రజల దృష్టి మరల్చటానికి యుద్ధాన్ని ఎంచుకున్నారు. కానీ నేడు అమెరికాలోనే ఆయన పాపులారిటీ 50% కంటే కిందకు పడిపోయింది. పరిస్థితి చేయిదాటిపోయాక ట్రంప్ వెనక్కి తగ్గలేక ముందుకు వెళ్లలేక సతమతమవుతున్నారు. ఐక్యరాజ్యసమితి సైతం మౌన ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతినడం ఖాయం. మరి ట్రంప్ తన మొండితనాన్ని వీడి శాంతి వైపు అడుగులు వేస్తారా, లేక ప్రపంచాన్ని మరింత సంక్షోభంలోకి నెడతారా అనేది వేచి చూడాలి.